బలవంతంగా పట్టాభిషేకం జరిపిస్తే మీ వారసురాలు అష్ట కష్టాలు పడుతుంది. అంతేకాదు, అకాల మరణం సంభవించినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అంత మాట ఎందుకులేండి. ఇవాళ కాకపోతే పట్టాభిషేకం రేపైనా జరిపించొచ్చు. కోరి కోరి నా మనవరాలి ప్రాణాల మీదకు తీసుకురాలేము. అందరూ మమ్మల్ని క్షమించాలి. ఎంతో ఆశతో ఈ పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించాం. కాని దానికింకా ఆ దేవుడు ఆజ్ఞనిచ్చినట్టు లేదు. అందుకే ఎన్నో ఆటంకాల మధ్యన ఈ పట్టాభిషేకం అసంపూర్తిగా ఆగిపోయింది. పంతులు గారితో చర్చించి త్వరలోనే మంచి ముహూర్తం చూసి మీ అందరికీ కబురు చేస్తాం. అప్పటి వరకు సెలవు. సెలవు వీరనారాయణ గారు. కాంతమ్మా, ఏ ముహూర్తంలో నా అన్న కూతురు ఇంట్లో అడుగుపెట్టిందేమో కానీ ఆ ముహూర్తం నుంచి అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. త్వరలోనే మంచి ముహూర్తం చూసి మా అన్న కూతుర్ని మా ఇంటికి తీసుకొస్తాను. అప్పటిదాకా మా వారసురాలు మీ ఇంట్లోనే ఉంటుంది. అందుకు నీకేం అభ్యంతరం లేదు కదా? భలే వారండి వీరనారాయణ గారు. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎన్నాళ్లైనా మా ఇంట్లో ఉండే హక్కు అధికారం తనకుంది. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకెళ్లొచ్చు. చాలా సంతోషం కాంతమ్మా. అమ్మా వైష్ణవి, నువ్వు మమ్మల్ని కలిసాక కూడా ఇంకా మాకు దూరంగానే ఉంచాలనుకుంటున్నాడా దేవుడు? అందుకే దగ్గరయ్యా కూడా దూరంగా ఉంచుతున్నాడు. బాధపడకమ్మా. మంచి ముహూర్తం చూసి నిన్ను మన ఇంటికి తీసుకువెళ్తాను. అప్పటిదాకా కాంతమ్మ ఇంట్లో ఉండమ్మా. అలాగే బామ్మ. మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకేడుపు ఆగట్లేదు. నీ ఓవర్ యాక్షన్ ఇంతటితో ఆపే. వస్తాను నానమ్మా. వెళ్ళొస్తాను బాబాయ్. నా బంగారు తల్లి, మమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నీకెంత బాధగా ఉందో నాకు అర్థమవుతుందమ్మా. ఎంతైనా మీ మనవరాలు కదండి, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. ఎక్స్ట్రా లాపవే, లేదంటే చంపేస్తా. వస్తాను బాబాయ్. పద పదమ్మా, పద. రామ్మా, పద పద. జాగ్రత్త. నానమ్మా వస్తాము. వెళ్ళొస్తాం బాబాయ్. అలాగే తల్లి. అలాగేనమ్మా. వెళ్ళొస్తాం బాబు, వెళ్ళొస్తామమ్మా. పదరా. అక్క, ఈ దాస్గండి ఏం చేద్దామే? ప్రస్తుతానికి మన ఇంట్లో కట్టేద్దాం. టైం చూసి లేపేద్దాం. అమ్మా, అంటే చంపేస్తావా?
వీడు బతికుంటే వీరనారాయణ మనల్ని చంపేస్తాడు. సో మనం బతకాలంటే వీడు చావాలి. పద, మీరిద్దరు మన ఇంటికొచ్చేయండి. రారా కొట్టి. రే వీరనారాయణ, కోకిలమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తూ వచ్చింది. వెళ్ళేటప్పుడు ఇంత ఆనందంగా వెళ్తుందేంట్రా? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. అది సరే, మన వైష్ణవిదేవిని వెనక నుంచి ఎవరు నెట్టారంటావు? ఏమోరా, నువ్వు అర్జెంటుగా మన ఇంటికి సీసీ కెమెరా పెట్టించరా. లేకపోతే మనకి తెలియకుండా ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి. అవునమ్మా. ఈ ఒక్కింట్లోనే పోయింది సార్. బావుందిరా, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు కరెంట్ వచ్చిన ఇంతసేపటికి వచ్చావా? ఇంతకీ ఆ దాసుగాడెక్కడ్రా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది సార్. సర్లే, లైన్ కలిస్తే అర్జెంటుగా రమ్మని చెప్పు. అలాగే సార్. ఏంటే అంత ఆనందపడిపోతున్నావు? అమ్మా, పట్టాభిషేకం సరిపోతే బాధపడాలి కానీ ఆనందపడుతున్నావేటే? ఏటేటి, ఇంకోసారి గ్రాండ్ గా చేస్తారని ఆనందపడుతున్నావా? మా తల్లే, నువ్వు ఇలా నవ్వటం వేనాడు బాబాయ్ చూసాడనుకో తుపాకీతో కాల్చుతాడు. సరే పదండి వెళ్దాం. పద. అమ్మా, ఓరి నాయనో, ఏం తింటున్నాడు రాయుడు? అబ్బో, అమ్మో, అబ్బా, ఈయన మోసి మోసి చేతులు గుంజాయమ్మా. ఇప్పుడు ఈయన ఏం చేద్దాం? వీణ్ణి వెంటనే ఏమీ చేయకూడదురా. పొరపాటున వీణ్ణి చంపి బయట పడేశామో శవం దొరుకుతుంది. దాని ఆధారంగా ఎవరు చంపారో బయటపడుతుంది. మరి అయితే మన ఇంట్లో ఉంచిన ప్రమాదమే కదక్క. అవును కాంతం గారు, ఆ సిట్టమ్మ మహాకంత్రి అండి. పొరపాటునిటొచ్చి మూట్లో ఉన్న ఈయన చూసిందనుకోండి, వెంటనే వీరనారాయణకి ఫోన్ చేసిద్దండి. ఆ విషయం నాకు తెలీదారా? కానీ తప్పదు. వీణ్ణి మూటలోంచి తీసి కుర్చీలో కట్టేయండి. అలాగేనమ్మా. ఇంకా చూస్తావేంట్రా? మొహాన్న నీళ్లు కొట్టు. అట్టగనమ్మా. రేయ్, నా మొహాన్ని కొట్టావేంట్రా దరిద్ర పెదవా? మీరు మొహాన నీళ్ళు కొట్టమన్నారు గాని ఎవరు మొహాన కొట్టాలో చెప్పలేదు కదమ్మా. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. చెత్తదవా, నేను నీళ్లు కొట్టమంది వీడి మొహాన్న. ఓ సారీ అమ్మా, సారీ సారీ. ఏ కాంతమ్మా, రాక్షసి, నకిలీ వైష్ణవిని తీసుకొచ్చి ఇదే నిజమైన జమీందారు కూతురని చెప్పి మా అందరినీ నమ్మిస్తావా? మా బాస్ని పిచ్చోడిని చేస్తావా? నిన్ను వదలనే, ఇక్కడి నుంచి తప్పించుకుంటా. నీ బండారం మొత్తం బయట పెడతా. రే పొట్టోడా, నీకు బొచ్చెక్కువ బుర్ర తక్కువ. ఈ కాంతమ్మ చేతికి దొరకడం అంటే డైరెక్ట్ గా యముడి చేతికి దొరికినట్టే. వెంటనే చంపేస్తే మీ బాస్ కి అనుమానం వస్తుందని నిన్ను ప్రాణాలతో ఉంచాన్రా. నీ ప్రాణాలు ఎన్నాళ్ళరా? ఇంకొక వారంలో తీసేస్తానుగా. ఏ కాంతమ్మా, పోయి కొరువుతో తలగొక్కుంటున్నావు. నాకేమన్నా అయ్యిందో మా వీరనారాయణ గారు నిన్ను కత్తితో ముక్కలుగా నరికేస్తాడు. ఏడిచావు ఎడ్డెదవా. నిన్ను చంపినా నేను చంపానని రుజువు అవుతుందా ఏంటి?
ఈ మర్డర్ కేసు ఎవరో ఒకరి మీదకి నెట్టేస్తానుగా. నన్ను చంపుతావా 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 చిట్టమా 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 ఒరేయ్, రేయ్, నోరు మూయిరా. మాట్లాడుతున్నావు అయిపోయారా నువ్వు? చిట్టుము 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 నోరు ముయ్యండ్రా. రేయ్ వాడి వ్యాన్ లో ఖర్చు తీరా. రేయ్, నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఈ కాంతమ్మకి సంబంధించిన రహస్యాన్ని వినడం, చూడ్డం. నేను చేసిన పాపాన్ని ఎవడైనా చూస్తే వాడు ప్రాణాలతో ఉండడ్రా. ఈ కాంతమ్మ ఉంచదు. తమ్ముడు, ఇది బాక వామ్మో అయ్యో బాబోయ్ అలా కొట్టేశారంటమ్మా. ఇదేం కొట్టడోరా? వీణ్ణి చంపాలి అని డిసైడ్ అయి కొడతాను చూడు, అది నిజమైన కొట్టడం అంటే. ఒరే అవతారం, అక్క ఈ రోజు నుంచి ఈ గది వైపు ఎవ్వరూ రాకుండా చూసుకోరా. అలాగే అక్క, ఈ గదికి నేనే కాపలాగా ఉంటాను. వాడు కనుక దొరికాడో తమ్ముడివని కూడా చూడను. పొరపాటు కూడా దొరకడాక దొరకనేవను. పులి, మీరు తాగి ఎక్కడైనా వాగారో అయ్యో బాబోయ్ మీ పర్ఫార్మెన్స్ ఏటో కళ్ళారా చూసిన తర్వాత కూడా మా యాదవ పర్ఫార్మెన్స్ ని బయట పెడతామమ్మా, చచ్చినా పెట్టమమ్మా. తలుపులు మూసి తాళవేయండి. మరి తిండాక రోజుకో పూటైనా పెడదాంలే. మరి బాత్రూమ్ అండి? వీడి బదులు నువ్వెళ్దూ లేరా? ప్రస్తుతానికి బయటికి రండి, పదరా. రేకొడిగా రా. బా 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 ఏటమ్మా, నీకు బాగా ఆకలిగా ఉందా? అన్నం పెట్టాలా? అవునమ్మా, నాకు కూడా బాగా ఆకలేస్తుంది. ఏడిగా పువ్వు వండేసి మంచి కూర చేసినావంటే ముద్ద మిగలకుండా తినేస్తామమ్మా. నాన్న, ఓ మాట అడుగుతాను, ఏటి అనుకోరు కదా? ఏటమ్మా అది? పాపం వేర్నాడు బాబాయ్ తన అన్న కూతురు దొరికిందన్న ఆనందంతో ఎంతో ఖర్చెట్టి అంత పెద్ద ఫంక్షన్ చేస్తుంటే ఎవరో వచ్చి సింహాసనం మీద నుంచి నెట్టేసి ఆ ఫంక్షన్ మొత్తం నాశనం చేశారు. అదంతా చూశాక నాకే ఎంతో బాధ అనిపించింది. కానీ మీరిద్దరేటి ఆ బాధ ఏమాత్రమూ లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు. పైగా ఆకలి సంపెత్తుంది, అన్నం వండి పెట్టమంటున్నారు. ఆ పట్టాభిషేకం ఆగిపోయినందుకు మీకు కొంచెం కూడా బాధగా లేదా? అవునమ్మా, బాధ లేకుండా ఎలాగుంటది. కాకపోతే మేం బాధపడినా ఎవరికి ఉపయోగం లేదని ఈ హేడవలేక నవ్వుతున్నా. లేదు నాన్న, ఆ పట్టాభిషేకం ఆగిపోయినందుకు మీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది నేను కళ్ళారా చూశాను. ఏటి మాట్లాడుతున్నావమ్మా? ఆ ఫంక్షన్ ఆగిపోతే మేమిద్దరం సంతోషంగా ఉండడం ఏంటమ్మా? అవును నాన్న, ఆ ఫంక్షన్ లో కరెంటు పోయినప్పుడు అమ్మ నా పక్కన కనిపించలేదు, ఒక్కడివే ఉన్నావు. అయ్య బాబోయ్, కోకిలమ్మే కరెంటు తీసేసిన విషయం సిట్టమ్మకి తెలియలేదు కదా. ఆ తర్వాత అమ్మ వైష్ణవిదేవి కూర్చున్న కుర్చీ వెనక్కెళ్ళి నెట్టేసింది. దాంతో వైష్ణవిదేవి కిందడిపోయింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తిరిగొచ్చి నీ పక్కన నిలబడింది. నేను చెప్పింది నిజమా అబద్ధమామా? ఓరి నాయను, కోకిలమ్మ సింహాసనం అనుకున్నది సిట్టమ్మ చూసేసిందన్నమాట. మాట్లాడవేంటమ్మా? నేను చెప్పేది నిజమా అబద్ధమా? అవునమ్మా, ఆ అమ్మాయిని కుర్చీలోంచి మీ అమ్మ ఎందుకు నెడతాదమ్మా? అసలు నెట్టాల్సిన అవసరం ఏంటుంది? అదే అడుగుతున్నా నాన్న. 18 ఏళ్ల నుంచి మీరే అమ్మాయిని పెంచామన్నారు. ఈ నాళ్ళకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వీరనారాయణ బాబాయ్కి అప్పగించారు. కానీ మీ చేతులతో మీరే అక్కడ జరుగుతున్న పట్టాభిషేకాన్ని ఆపారు.
దానికి కారణమేంటి? ఆ వచ్చిన అమ్మాయి నిజమైన వారసురాలు కాదా? అందుకే పట్టాభిషేకం జరగకుండా ఆపాలనుకున్నారా? నాకు సమాధానం కావాలి నాన్న. ఏటి చెప్పమంటావమ్మా? నువ్వు తప్పుగా ఊహించుకుంటున్నావమ్మా, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. లేదు నాన్న, నేను ఆ కుర్చీ వెనకాల అమ్మని చూశాను. ఇంకా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఈ విషయం నలుగురు ముందు అడిగితే మన పరువు ఎక్కడ పోతుందోనని, మిమ్మల్ని అక్కడ తప్పు పడతారని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నా నాన్న, అసలు ఆ కుర్చీ నెట్టి పట్టాభిషేకాన్ని ఆపాల్సినంత అవసరం ఏముంది? నెట్లేదని చెప్తాంది కదమ్మా. కన్న కూతురు ఇట్ట నిలదీస్తే మేము ఇంకెవరికి చెప్పుకోవాలమ్మా? కోకిలమ్మా, మన సిట్టమ్మ మన ఇద్దరిని అనుమానిస్తుంది. ఇక మనం ఇంటి ఒక్క క్షణం కూడా ఉండొద్దు. మనం పోదాం పోదాం. నాన్న నాన్న ఆగండి నాన్న. అందరూ అనుమానిస్తే భరించినాం, కానీ కన్న కూతురువి నువ్వేలా అనుమానిస్తే భరించలేం తల్లి. నువ్వే మమ్మల్ని నేరస్తులు అంటున్నావు, నువ్వే మమ్మల్ని దోషులు అంటున్నావు. ఇక మీ ఇంట్లో మేమెందుకు ఉండాలమ్మా? మేము పోతామమ్మా, మా ఇంటికి మేము పోతాం. నాన్న, తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, అంతేగాని మీరెక్కడికి వెళ్ళకండి. చిట్టమ్మా, నాన్న బావ చెప్తున్నాడు, ఇక్కడ ఏమీ జరగలేదు, మనం ఏమీ మాట్లాడుకోలేదు. అలాగేనమ్మా. ఏంటి అందరూ అదోలో ఉన్నారు? ఏమైంది? అదే ఏట్లేదు బాబు, బాగా ఆకలేస్తుంది, బేగా అన్నం వండమంటే బావ వచ్చినాక ఏం వండాలో అడిగి చేస్తానంటుంది బాబు, అంతే. ఓ, ఈ బావని అడగకుండా మా ఆవిడ గారు వంట కూడా చేయరన్నమాట. చాలా థ్యాంక్స్ చిట్టి. దేనికి బావా? ఆఖరికి మీ అమ్మ నాన్నకు కూడా నన్ను అడిగి వంట చేస్తానన్నావు చూడు, అందుకు. చిపో బావా, పద ఇద్దరం కలిసి వంట చేద్దామా? వంట చేద్దాం సరే. మా అమ్మ నిన్ను వంట చేయనివ్వాలిగా. నువ్వు కిచెన్లోకి వెళ్తే ఎక్కడ బిల్లు వేస్తావనన్న భయంతో ఉంది. అందుకే ఇవాళ కొత్త వంట మనిషిని కూడా అరేంజ్ చేసింది. కాసేపట్లో వంట మనిషి వస్తుందంట. నిజమా? ఈ చిట్టెం ఉండగా ఈ ఇంట్లో కొత్త వంట మనిషా? చూద్దాం పద. ఇన్ని రోజుల నుంచి నన్ను ఏ పని చక్కగా చేసుకోనీకుండా ఎంత ఇబ్బంది పెట్టావో, ఇక నుంచి నీ అవసరం నాకు లేదులే. ఈ అల్మారాలో రెస్టింగ్ తీసుకో. ఆగు. ఇప్పటిదాకా నువ్వు నీ కూతురు వేసిన బిల్లులు చాలమ్మా. ఇక బిల్లులు కట్టే ఓపిక మాకు లేదు. ఈ రోజు నుంచి మా పనులు మేమే చేసుకుంటాం. ఏటదినా నువ్వు ఇల్లు ఉడుస్తావా? నీకు ఇల్లు ఉడవడం కూడా వచ్చేటి? ఏం మాట్లాడుతున్నావు? నేనెంత ఊటీలో చదివితే మాత్రం ఇల్లు ఉడవడం కూడా రాదనుకుంటున్నావా? చూడు ఎలా ఉడుస్తాను. ఇది ఇలా ఊడవాలి. నీలో అమ్మా, ఏంటి ఒంటి నిండా చెత్తేసుకొని వచ్చారు? ఉండు తిక్క మొహం దానా, మేము చెత్తేసుకొని వస్తే నువ్వు ఊడవడం కాదే, నువ్వు ఊడ్చిన చెత్తంతా వచ్చి మా మొహాన్న పడి చచ్చింది. పనులు చేతకాని దానివి, చేతకాని దానిలో ఉండకుండా ఎందుకే నీకు ఈ పనులన్నీ? అమ్మా,
వీళ్ళు అవమానించారంటే అర్థం ఉంది. కన్ను తల్లివి, నువ్వు కూడా అవమానిస్తావా? మరి ఎప్పుడైనా ఇంట్లో పనులు చేసి చేస్తే కదా నీకు పనులు చేయడం తెలియడానికి. ఒరే అవతారం, ఈ చెత్త సంగతి ఏంటో చూడరా. అలాగే అక్క. ఇటు నీళ్ళు. ఏటి కాంతమ్మత్త, ఇల్లంటే మీ తమ్ముడితో ఊడిపించేస్తున్నావు, వంటలన్నీ ఎవరు చేస్తారేటి? అవి కూడా మీ తమ్ముడే చేస్తాడేటి?